రామనాథపురంలో నివసించే సూరమ్మ మహా గయ్యాళి. ఆమె కోడలు లలిత సాత్వికరాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తుండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోసెలు చేసుకుని ఎర్రకారం నంజుకుని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటినుంచే లలితకు తను కూడా పుల్లని దోసెలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. లలిత ఒకరోజు ఎర్రకారం తయారుచేసుకుని దోసెల కోసం పిండి రుబ్బు పెట్టుకున్నది. తీరా దోసె వేసుకోబోయేపటికి పెనం మీద సుయ్యిమని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి, అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోసెలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోసెలన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోసెలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తరువాత మళ్లీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోసెల పిండి రుబ్బిపెట్టుకుంది లలిత. పెనం మీద నుంచి సుయ్యి అని శబ్దం రాగానే సూరమ్మ పరుగుపరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే, దోసెలు కాదత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. దాంతో సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలిందీ లేనిదీ నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు, అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్లీ సుయ్యిమని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోసెలు వేసుకుని తినేసింది. ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు దోసెలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. నీతి: మనల్ని బాధపెట్టేవాళ్లనుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్, షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.